తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో అమీర్ అలీ ఖాన్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అమీర్ అలీ ఖాన్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కవితతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలీ ఖాన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆయన స్థానంలో అజారుద్దీన్ ను ప్రభుత్వం నామినేట్ చేసింది. దీంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. తెలంగాణ జాగృతి తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అమీర్ అలీ ఖాన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, కవితతో అమీర్ అలీ ఖాన్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతోటి ఈరోజు రీసెంట్ గా గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి సుప్రీంకోర్టు స్టేతో నాగినటువంటి అమీర్ అలీ ఖాన్ సమావేశమైనట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కవిత ఎవరినో ఒకరిని మైనార్టీ నేతను అక్కడ బరిలో నిలపాలి, తెలంగాణ జాగృతి తరఫున పోటీ చేయించాలని చెప్పేసి ఆమె ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే పలువురు మైనార్టీ నేతలను ఆమె అప్రోచ్ అవుతున్నారు. ఎవరైతే అక్కడ పోటీ చేయాలని చెప్పి ఎవరికైతే ఆసక్తి ఉందో అలాంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 3.5 లక్షల ఓట్లలో 1,30,000 ఓట్లు మైనార్టీలే ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. గెలుపోవటంలో ఒకవైపు సంబంధించి డిసైడ్ చేయడంలో మైనార్టీలే కీలక పాత్ర పోషిస్తారు. దీంతో వారి విషయంలో ముందుకి ఒక అభ్యర్థి నిలబెట్టి ముందు ఎలక్షన్స్ పోతే బాగుంటుందని చెప్పేసి కూడా కవిత భావిస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. దీంతో ఇప్పుడు కవిత అమీర్ అలీ ఖాన్ తో ఈరోజు ఉదయం సమావేశమైనట్టుగా కూడా చర్చ జరుగుతుంది. దీంతో అమీర్ అలీ ఖాన్ ని జూబ్లీహిల్స్ ఎలక్షన్ తరఫున కవిత బరిలో నిలుపుతారా లేకపోతే ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులందరూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి పోటీ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఆమె కూడా తమ అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసం ఆమె త్వరలో కూడా ఒక రాజకీయ పార్టీగా జాగృతిని రూపాంతరం చెందే అవకాశం కనపడుతుంది. దాంతో ఆమె పలువురు సీనియర్ నాయకులతో మాట్లాడుతున్నట్టుగా చర్చ జరుగుతుంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శ